రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మహిళలకు అవుట్సోర్సింగ్ రూపంలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పేరిట విడుదలైన నోటిఫికేషన్లో లోకల్ ప్రయారిటీ ఆధార్ ద్వారా అంతిమ నిర్ణయం తీసుకునే విధానం అమల్లోకి తెచ్చింది. అయితే 11వ తేదీన అభ్యర్థులు ఆయా పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీగా ఉంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు సర్వశిక్ష అభియాన్ ఏపీసీ కార్యాలయానికి క్యూ కడుతూ ఉన్నారు. కానీ అక్కడి సిబ్బంది తీరుతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంటూ ఉంది. ఎందుకంటే ఈ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా చదివినదే లోకల్ నుండి 10వ తరగతి దాకా చదివినదే లోకల్ జిల్లా, 4వ తరగతి నుంచి ఎందుకంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివినదే లోకల్ జిల్లాగా మండలంగా పరిగణించబడుతుందని సిబ్బంది చెప్పడంతో మహిళా అభ్యర్థులు తెల్లమోహం వేస్తున్నారు. ఏళ్ల తరబడి తాము వివాహం అనంతరం ఉంటున్న జిల్లానే లోకల్గా పరిగణిస్తారని ఆధార్ జిరాక్స్తో అప్లై చేయడానికి వస్తే అలా కాదంటూ అధికారులు తిప్పి పంపుతున్నారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు కూడా జతపరచాలని సిబ్బంది సూచిస్తున్నారు. అప్లికేషన్లో ఆధార్, అడ్రస్ ప్రూఫ్, విద్యా అర్హతలు జతపరచాలని ఉండగా పొంతన లేని సర్టిఫికెట్లు కూడా జతపరచాలని అభ్యర్థులను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు సిబ్బంది. దీంతో అవకాశం ఉన్నవారు జిరాక్స్ సెంటర్లకు పరిగెడుతూ ఏదో రూపంలో సర్టిఫికెట్లు జిరాక్స్ తెస్తే గెస్టెడ్ అధికారుల అటాస్టేషన్ అంటూ మరో మెలిక పెడుతున్నారు అంటున్నారు. దీంతో అభ్యర్థులు ఏం చేయాలో తెలియక నేడు 2వ శనివారం, రేపు 11వ తేదీ ఆదివారం కావడంతో ఉసూరుమంటూ వెనుగు తిరుగుతున్నారు. వివాహం చేసుకుని భర్తతో జీవిస్తున్న చోట ఉద్యోగం దొరుకుతుందేమో అనే ఆశతో నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేయడానికి వెళ్తే పుట్టింటి జిల్లాలో అప్లై చేసుకోవాలని సిబ్బంది సూచించడంతో అయోమయానికి గురవుతున్నారు అభ్యర్థులు. తాము సంవత్సరాలుగా జిల్లాల్లో ఉంటూ తమ పిల్లలను చదివించుకుంటూ అత్తమామలు భర్తతో నివసిస్తున్న జిల్లా, మండలాలనే ప్రాథమిక గుర్తింపుగా తీసుకోవాలని కోరుతున్నారు. సరైన సమాచారం ఇవ్వరు అంటూ బేలచూపులు చూపటం అభ్యర్థుల వంతైంది. నోటిఫికేషన్కి సిబ్బంది చెప్పేదానికి తేడా ఉండటంతో ఈ లాజిక్లేంటో తెలియటం లేదని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బేరాలేమైనా కుదుర్చుకొని అభ్యర్థుల్ని తప్పుదారి పట్టిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఆగ్రహం వ్యక్తం చేయలేక కూడా ఆవేదనతో కొందరు వెనుతిరుగుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మహిళలకు అవుట్సోర్సింగ్ రూపంలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష పేరిట విడుదలైన నోటిఫికేషన్లో లోకల్ ప్రయారిటీ ఆధార్ ద్వారా అంతిమ నిర్ణయం తీసుకునే విధానం అమల్లోకి తెచ్చింది. అయితే 11వ తేదీన అభ్యర్థులు ఆయా పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీగా ఉంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు సర్వశిక్ష అభియాన్ ఏపీసీ కార్యాలయానికి క్యూ కడుతూ ఉన్నారు. కానీ అక్కడి సిబ్బంది తీరుతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంటూ ఉంది. ఎందుకంటే ఈ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా చదివినదే లోకల్ నుండి 10వ తరగతి దాకా చదివినదే లోకల్ జిల్లా, 4వ తరగతి నుంచి ఎందుకంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివినదే లోకల్ జిల్లాగా మండలంగా పరిగణించబడుతుందని సిబ్బంది చెప్పడంతో మహిళా అభ్యర్థులు తెల్లమోహం వేస్తున్నారు. ఏళ్ల తరబడి తాము వివాహం అనంతరం ఉంటున్న జిల్లానే లోకల్గా పరిగణిస్తారని ఆధార్ జిరాక్స్తో అప్లై చేయడానికి వస్తే అలా కాదంటూ అధికారులు తిప్పి పంపుతున్నారు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు కూడా జతపరచాలని సిబ్బంది సూచిస్తున్నారు. అప్లికేషన్లో ఆధార్, అడ్రస్ ప్రూఫ్, విద్యా అర్హతలు జతపరచాలని ఉండగా పొంతన లేని సర్టిఫికెట్లు కూడా జతపరచాలని అభ్యర్థులను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు సిబ్బంది. దీంతో అవకాశం ఉన్నవారు జిరాక్స్ సెంటర్లకు పరిగెడుతూ ఏదో రూపంలో సర్టిఫికెట్లు జిరాక్స్ తెస్తే గెస్టెడ్ అధికారుల అటాస్టేషన్ అంటూ మరో మెలిక పెడుతున్నారు అంటున్నారు. దీంతో అభ్యర్థులు ఏం చేయాలో తెలియక నేడు 2వ శనివారం, రేపు 11వ తేదీ ఆదివారం కావడంతో ఉసూరుమంటూ వెనుగు తిరుగుతున్నారు. వివాహం చేసుకుని భర్తతో జీవిస్తున్న చోట ఉద్యోగం దొరుకుతుందేమో అనే ఆశతో నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేయడానికి వెళ్తే పుట్టింటి జిల్లాలో అప్లై చేసుకోవాలని సిబ్బంది సూచించడంతో అయోమయానికి గురవుతున్నారు అభ్యర్థులు. తాము సంవత్సరాలుగా జిల్లాల్లో ఉంటూ తమ పిల్లలను చదివించుకుంటూ అత్తమామలు భర్తతో నివసిస్తున్న జిల్లా, మండలాలనే ప్రాథమిక గుర్తింపుగా తీసుకోవాలని కోరుతున్నారు. సరైన సమాచారం ఇవ్వరు అంటూ బేలచూపులు చూపటం అభ్యర్థుల వంతైంది. నోటిఫికేషన్కి సిబ్బంది చెప్పేదానికి తేడా ఉండటంతో ఈ లాజిక్లేంటో తెలియటం లేదని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బేరాలేమైనా కుదుర్చుకొని అభ్యర్థుల్ని తప్పుదారి పట్టిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఆగ్రహం వ్యక్తం చేయలేక కూడా ఆవేదనతో కొందరు వెనుతిరుగుతూ ఉన్నారు.